పరిశుద్ధ నామమునకు మహిమ చేలును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు, వాగ్దానం ద్వారా చాలా బలపరచబడుతున్నారు. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. నిజమే, నీతిగా బ్రతికేవానికి ఏ ఆపద దేవుడు రానివ్వడండి. ఈ రోజున ఆపదల వలయంలో భయంకరంగా దుస్థితిలో చిక్కుకుపోయినటువంటి నా ప్రియమైన దేవుని ప్రజలారా మీతో నేను చెప్తున్నాను, శోధన సహించువాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. మనం ఎప్పటికప్పుడు మన జీవితంలో శోధనలు సహిస్తూ ఉండాలి. ఎవరైతే శోధనలు సహిస్తారో అట్టి వారికి దేవుడు జీవ కిరీటంని ఇవ్వబోతున్నాడు. పరలోకంలో చాలా కిరీటములు ఉన్నాయి. అక్షయ కిరీటం ఉంది, వాడబారిన మహిమ కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది, సువర్ణ కిరీటం ఉంది. కిరీటాలు చాలా ఉన్నాయి. అందులో ఒక కిరీటం ఏంటంటే జీవ కిరీటం. ఈ జీవ కిరీటము ఎవరికి పొందబడుతుంది అని అంటే శోధన సహించేవాడికి పొందబడుతుంది. శోధనలు కూడా కొన్ని సందర్భాలలో మనకి ఎలా వస్తూ ఉంటాయి అని అంటే, కొన్ని సందర్భాలలో మనం చేసినటువంటి పనులను బట్టి కూడా మన జీవితంలో కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. మనం రైట్ వే తీసుకోం, రైట్ ట్రాక్ తీసుకోం. దేవుని చిత్తం ఎరగకుండా ఇష్టానుసారంగా మన బ్రతుకుతూ కూడా మన జీవితంలో శోధనలు తెచ్చుకుంటాం. కానీ దేవుడు నన్ను ఎందుకు అనుమతించాడని ఆ శోధన విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా దేవుని చిత్తంలో లేకపోతే తప్పనిసరిగా దేవుని చిత్తంలోనికి రండి. శోధన సహిస్తే మన జీవితాలకి ఎంతో దీవెన, శోధన సహిస్తే మన బ్రతుకులకు ఎంతో దీవెన, శోధన సహిస్తే మన జీవితంలో బహుగా మనం దీవించబడతాం. నీతిమంతులుగా బ్రతకండి. మీరు ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే తప్పనిసరిగా మీరు బాప్తిస్మం పొందండి. ఎందుకు అని అంటే, ఎవరు నీతిమంతులు తెలుసా? యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడే. యేసు రక్తంలో పరిశుద్ధపరచబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడే. ఎవరు నీతిమంతులు తెలుసా? రెండవదిగా, నీతిగా బ్రతికేవాడు నీతిమంతుడు. తన ధనంలో నీతిగా ఉండాలి, లంచం తీసుకోనుకుంటా నీతిగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయడంలో నీతి కనబడాలి, 10 మందిని ప్రేమించడంలో నీతి కనబడాలి, ఇతరుల ఏడల జాలి పడుటలో నీతి కనబడాలి. నీతిగా ఎవరు బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో అని మీరు అనుకోవద్దు. మీరు నీతిగా బ్రతకడం నేర్చుకోండి. ఎదుటివానికి కంటిలో నలుసును చూపించే ముందు మన కంటిలో ఎటువంటి దూలం ఉందో మనల్ని చూసుకోమని యేసుప్రభు వారు చెప్పారు. సో ఎదుటివాని కంటిలో ఏదైనా చూపించడం మనం కూడా మన స్థితి మనం చూడాలి. అయితే ఈవేళ ప్రభు మీతో ఇదే చెప్తున్నారు, నీతిమంతుడి జీవితంలో ఏ ఆపద సంభవింపదు. అందుకని ఈవేళ నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, నిన్నెవరు లక్ష్య పెట్టలేదు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, ఎందుకు నాకు ఇన్ని శోధనలు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, ఎందుకు నాకు ఈ కన్నీళ్ళు అని నువ్వు అనుకుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీతిగా బ్రతుకుతున్న నీ జీవితంలో ఏ ఆపదను దేవుడు రానివ్వడు. నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడే దేవుడు, కునుకని నిద్రపోని దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. వాడు ధైర్యం తెచ్చుకో, నిబ్రం కలిగి ఉండు. ప్రతి విధమైన అపాయమును దేవుడు నీ జీవితంలో తప్పించబోతున్నాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతోమంది ఈ వాగ్దానం చూస్తూ నీతిగా బ్రతుకుతున్నప్పటికీ శోధనలు ఎదుర్కొంటున్నారేమో, నీతిగా బ్రతుకుతున్నప్పటికీ కన్నీళ్ళు ఎదుర్కొంటున్నారేమో, నీతిగా బ్రతుకుతున్నప్పటికీ వేదనలు ఎదుర్కొంటున్నారేమో, తప్పించి రక్షించండి. నీతిగా బ్రతికేవానికి ఏ ఆపద సంభవింపదన్నావు. యేసు నామములో ప్రతి ఆపదలను కొట్టివేస్తున్నాను. ఇప్పుడే నీ కృప నీ బిడ్డల మీద బలంగా దిగవచ్చును గాక. ఈ రోజంతా నీ బిడ్డలకు క్షేమంగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా దేవుడు నమ్మదగిన వాడు. ప్రభువును దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.